రాప్తాడు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కోసం సర్చ్ ఆపరేషన్ ముమ్మరం చేశారు పోలీసులు. వైఎస్ జగన్ పర్యటనలో హెలీప్యాడ్ దగ్గర చోటు చేసుకున్న పరిణామాలపై దర్యాప్తుని స్పీడప్ చేశారు కూడా. ఈ కేసులో తోపుదుర్తిని అరెస్ట్ చేసేందుకు ఆయన ఇంటికి వెళ్లారు పోలీసులు. ఈ విషయం తెలుసుకున్న తోపుదుర్తి పరారయ్యారంటున్నారు పోలీసులు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం పాపిరెడ్డిపల్లెలో వైసీపీ కార్యకర్త లింగమయ్య హత్యకు గురయ్యారు. ఆయన కుటుంబాన్ని ఏప్రిల్ 8న వైసీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించారు. జగన్ పర్యటనలో హెలీప్యాడ్ దగ్గరకు జనం భారీగా దూసుకురావడంతో హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతింది. దీంతో ఇది పోలీసుల వైఫల్యమంటూ వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన రామగిరి పోలీసులు తోపుదుర్తి జన సమీకరణ చేసినట్లు నిర్ధారించారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సహా పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు ఆయన ఇంటికి వెళ్లారు పోలీసులు. అప్పటికే తోపుదుర్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నారన్నారు పోలీసులు. ఆయన కుటుంబ సభ్యులు విచారించగా తోపుదుర్తి ఆచూకీ తమకు తెలియదని చెప్పారన్నారు. పరారీలో ఉన్న ప్రకాష్ రెడ్డి కోసం గాలిస్తున్నామన్నారు పోలీసులు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బెయిల్ విషయం తేలే వరకు పోలీసులు కంటపడకుండా తోపుదుర్తి జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. మరోవైపు తోపుదుర్తికి ముందస్తు బెయిల్ ఇవ్వద్దంటూ హైకోర్టును కోరాలని యోచిస్తున్నారు రామగిరి పోలీసులు. ఇప్పటికే ఈ కేసులో హెలికాప్టర్ పైలట్ అనిల్ కుమార్ కు నోటీసులిచ్చి విచారించారు పోలీసులు.